మేషరాశి వారికి 16 నుండి 18 వరకు కలిసొచ్చే కాలం. వీరికి అదృష్టం పట్టబోతుంది. అలానే కాకుండా పెద్ద పెద్ద శుభవార్తలు రాబోతున్నాయి. వీరు అనుకోనిది జరగబోతుంది. అలానే కాకుండా వీరి లైఫ్ అనేది మారబోతుంది అని మనం ఒక రకంగా చూసుకోవచ్చు. అలానే కాకుండా ఈ మేషరాశి వారికండి గత కొంతకాలంగా మనం చూసుకున్నట్టయితే చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. అనారోగ్య సమస్యలతో కావచ్చు, కొంచెం డబ్బుకు సంబంధించిన సమస్యలతో కావచ్చు, అలానే కాకుండా శత్రువుల పరంగా కావచ్చు, కొంచెం ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు కదా. ఈ మేషరాశి వారికి మాత్రం ఇప్పుడు ఇంకా దైవానుగ్రహం కలగబోతుంది. దేవుడు ఏంటంటే కనుక వీరిని సంపూర్ణంగా అనుగ్రహించబోతున్నాడు. కాదన్న వాళ్లే వీళ్ళ దగ్గరికి వచ్చి వీరికి దండాలు పెట్టే రోజులు కూడా రాబోతున్నాయి. ఈ 3 రోజులు కూడా మీకు ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుంది, అసలు మీరు ఏం చేయాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేషరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే 16, 17, 18 తేదీల్లో ఒక అద్భుతాలు జరగబోతున్నాయి అనమాట. అంటే ఒక్క అద్భుతం కాదు, ఇక్కడ చాలా అద్భుతాలే జరగబోతున్నాయి. మీ లైఫ్ ఏంటంటే కనుక ఒక మలుపు అంటే తిరగబోతుందన్నమాట. లేని సంపద మీరు ఇప్పుడు చూడబోతున్నారు. ఆర్థికంగా మీకు బాగా కలిసి రాబోతుంది. కొంచెం ఇబ్బంది దూరం అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అనారోగ్య సమస్య కూడా తీరే అవకాశం అయితే ఈ 3 రోజులు మనకి ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. అలానే కాకుండా మేషరాశి వారు గుర్తుపెట్టుకోండి, దైవ దర్శనానికి వెళ్ళండి. మీ ఇష్ట దేవుణ్ణి ఏంటంటే కనుక పూజించండి. అలాగే వచ్చేసి మీకు దగ్గరలో ఉండే ఆలయాలకు వెళ్ళేసి ఏంటంటే కనీసం ఒక కొబ్బరికాయనైనా సరే కొట్టండి. అలా చేయటం వల్ల కావచ్చు, దానం చేయటం వల్ల కావచ్చు, మీకు ఇంకా మంచి రోజులు వచ్చే అవకాశాలు అయితే అధికంగా కనిపిస్తున్నాయి. మీ రాశి పరంగా మీరేంటంటేనండి ఎప్పుడు కూడా మా జీవితం ఇంతే, మేము ఇలాగే ఉంటాము, మా జీవితంలో ఎప్పుడు మాకే కష్టాలు దేవుడు ఇస్తూ ఉంటాడు, ఆ కష్టాల వల్ల మేము చాలా బాధపడిపోతూ ఉంటాం, మాకు ఎప్పుడు మంచి రోజులు రావు అని ఏంటంటే చాలా వరకు కూడా మీలోనే మీరు కుమిలిపోతూ ఉంటారు కదా. మీలోనే మీ మనసుకు ఇవన్నీ కూడా చెప్పుకుంటూ ఉంటారు కదా. కానీ ఇప్పుడు అలా కాదండి, మీకు కూడా మంచి రోజులు వస్తున్నాయి. భగవంతుడు కొద్ది రోజులు కష్టాలు ఇస్తే కొద్ది రోజులు ఖచ్చితంగా సుఖాలను ఇస్తాడు. అదేంటంటే కనుక మనం చేసే పనులను బట్టి ఉంటుంది. మనం మంచి పనులు చేస్తే భగవంతుడు ఎప్పుడు కూడా మనకు మంచి ఇస్తూ ఉంటాడు. అదే మనం చెడు పనులు చేస్తే మనకు చెడునే కలిగిస్తూ ఉంటాడనమాట. అంటే మీరు చెడు పనులు చేస్తారని కాదు, నేను ఇలా చెప్పడం జరుగుతుందండి. అంటే మీ రాశి పరంగా అలా చెప్పడం జరుగుతుంది. అందరికి ఇలానే ఉంటుందని కాదు, కొంతమందికి బాగుంటుంది, కొంతమందికి బాగుండదు. ఈ మేషరాశిలో ఉండే వాళ్ళకు కూడా కొంతమందికి అనారోగ్య సమస్యలు వస్తాయి, కొంతమందికి రావు, కొంతమందికి డబ్బు నష్టం జరుగుతుంది, కొంతమందికి జరగదు. అందరికీ ఒకేలాగా అయితే ఉండదు కదా. కాబట్టి ఏంటంటే గ్రహాలు కొంతమందికి బలంగా ఉంటాయి, కొంతమందికి బలహీనంగా ఉంటాయి. కాబట్టి కొందరికి జరిగినవి కొందరికి జరగవు, కొందరికి జరిగేవి కొందరికి ఇంకా అసలే కావనమాట. అలా ఉంటుందండి. కాబట్టి ఏంటంటే కనుక ఇవి కేవలం మనకు ముందు ఏం జరుగుతుంది, మనం ఎలా సమస్యల నుంచి బయటపడాలి, మనం ఎలా అంటే తట్టుకొని నిలబడాలి అనేవి మనకేంటంటే కనుక ఈ జాతకాల పరంగా తెలుస్తుందన్నమాట. కాబట్టి ఏంటంటేనండి గుర్తుపెట్టుకోండి, ప్రతిదీ కూడా మనకే జరుగుతుందని అనుకోవటం చాలా వరకు కూడా తప్పండి. కాబట్టి మీరేంటంటే కనుక భగవంతుడు మీకు కూడా మంచి రోజులను ప్రసాదించబోతున్నాడని ఒక రకంగా మనం చెప్పొచ్చు. అంటే పౌర్ణమి తర్వాత వచ్చే ఈ 16వ తారీఖు నుండి 18వ తారీఖు వరకు కూడా మీకు అదృష్టాలే అదృష్టం అని చెప్పొచ్చు. అలానే కాకుండా బాగా లాభాలు జరుగుతాయి, నష్టం అనేది ఎక్కడ కూడా లేదు, అనారోగ్య సమస్యలు అనేవి కూడా ఎక్కడా లేవు. అలానే కాకుండా మీరు చేసే పనుల పరంగా కూడా మీకైతే బాగుంటుందన్నమాట. మనం చూసుకున్నట్టయితే 16వ తేదీనండి, 16వ తేదీన ఈ యొక్క మేషరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే ఏం చేయండి అంటే కనుకనండి, మీరు ఖచ్చితంగా దైవ దర్శనానికి వెళ్ళండి. దర్శనం అంటే కనుక దూరంగా వెళ్ళమని కాదు, శనివారం ఉంది కదా, దగ్గరలో ఉండే వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళండి, లేదంటే ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళండి. అక్కడ వెళ్ళేసి ఏంటంటే కనీసం ఒక నమస్కారం చెప్పుకోండి, ఒక 2 నిమిషాల పాటు కూర్చోండి. మీ మనసు ఏంటంటే కనుక కొంచెం భారాన్ని దింపుకోండి. అలానే కాకుండా మీలో ఉండే కొన్ని బాధల్ని తొలగించుకోండి. అలాగే వచ్చేసి ఒక 11 రూపాయలను మీ పేరు అంటే తీసుకొని ఇప్పుడు మీ పేరు ఏదైతే ఉంటుందో అది తీసుకొని మీకు బాగుండాలి, అలానే కాకుండా అనారోగ్య సమస్యలు తొలగాలని దానం చేయండి. అలా కూడా ఏంటంటే మీకు మంచి జరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. మనము 16వ తేదీన ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు కూడా పనుల్లో చాలా బిజీగా ఉంటారు. డే ఎలా గడుస్తుందో కూడా మీకు తెలియకుండా అయోమయ పరిస్థితులు ఉంటారు. కానీ మీరేంటంటే కనుక టైంకు ఆహారం తీసుకుంటారు, చక్కగా నిద్రపోతారు, హ్యాపీగా ఉంటారు, పనులన్నీ కూడా చకచక చేసుకుంటారు. ఉద్యోగాలు, వృత్తులు, అలానే వ్యాపారాలు, సాఫ్ట్వేర్లకు వీళ్ళందరికీ కూడా ఏంటంటే కనుక బాగా కలిసి వచ్చే కాలం అని చెప్పొచ్చు. రాజకీయ నాయకులకు కూడా ఏంటంటే ఇక్కడ 16వ తేదీ మనకేంటంటే కనుక ఈ యొక్క పౌర్ణమి తర్వాత బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. పెట్టుబడులకు కూడా ఏంటంటే కనుక అనుకూల సమయం. అలానే మీ ఆలోచన కరెక్ట్ అవుతుంది, మీరు ఆలోచించే విధానం బాగుంటుంది, మీ స్థితిగతి కూడా బాగుంటుంది, మీకు గ్రహాలు బలంగా ఉన్నాయి. మీరు ఏది చేసినా కానీ అందులో మీరు శుభ ఫలితాలను పొందే అవకాశం అయితే ఉంటుంది. ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసే వారికి కూడా ఉద్యోగం వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే పిల్లల పరంగా కూడా బాగుంటుందండి, అనారోగ్య సమస్యలు అనేవి ఉండవు. ఈ యొక్క మేషరాశిలో ఉండే వాళ్ళకి ఏంటంటే కనుక ఇబ్బంది కొంచెం తొలగే అవకాశం అయితే
ఉంటుంది. అలానే ఈరోజు మీరు ఏంటంటే కనుక కొంచెం సంతోషమైన వాతావరణాన్ని కూడా మీరు చూడగలుగుతారు. ఇంకా దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుకనండి, కొంచెం మీరు హుషారుగా ఉండగలుగుతారు, ఆనందంగా గడపగలుగుతారు. ఆనందంగా అయితే ఉంటే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ డే మొత్తం కూడా ఇలాగే పోతుందన్నమాట. ఇబ్బంది అయితే ఎక్కడా లేదండి మీకు. ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే మనము ఈ మేషరాశి పరంగా మనం 17వ తేదీ ఆదివారం రోజు చూసుకున్నట్టయితే ఏంటంటేనండి, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. కుటుంబంతో ఏంటంటే కలిసి హ్యాపీగా ఉంటారు. ఇక్కడ ఫ్రెండ్స్ కూడా కావచ్చండి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఫ్రెండ్స్తో కూడా ఏంటంటే కొంచెం బయటికి వెళ్ళటం, అలా ఎంజాయ్ చేయడం, అలానే కాకుండా కొంచెం దూర ప్రయాణాలు చేయడం, ఏదైనా ట్రిప్పుకు వెళ్ళటం, ఇదేంటంటే కనుక ఆదివారం చేస్తారనమాట. అలాగే ఏంటంటే కనుక ఆదివారం ఇంకా మీరు మొత్తం కూడా రెస్ట్ తీసుకుంటారండి. ఎంత రెస్ట్ అంటే కనుక ఇక మీకు జీవితంలో ఎప్పుడు లేనంత సుఖం అంతా కూడా ఈ ఆదివారమే మీకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఒక రెస్ట్ మోడ్లో మీరు పడిపోతారని చెప్పొచ్చు. హ్యాపీగా ఏంటంటే కనుక ఇంట్లోనే ఉండిపోతారు, బాగా రెస్ట్ తీసుకుంటారు. కుటుంబంతో అంటే ఆనందాన్ని అంటే మీరు పంచుకుంటారు. అలానే కాకుండా పిల్లల పరంగా కూడా కొంచెం మీరు ఏంటంటే కనుక హ్యాపీనెస్ని ఫీల్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. పిల్లలకు అనారోగ్య సమస్యలు ఉండే వాళ్ళకి ఏంటంటే తొలగిపోతాయి. మీ పరంగా కూడా కొంచెం ఏదైనా అనారోగ్యం ఉన్నట్టయితే అది కూడా ఇక్కడ తొలగిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఆదివారం బాగానే ఉంటుంది. మేషరాశి వారికి అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు అని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట. ఆదివారం రోజు మీకు కలిసి వచ్చే కాలం. ఈ 2 రోజులు కూడా ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. కానీ ఇక్కడ మీ జాతక పరంగా మనం చూసుకున్నట్టయితే కొంచెం దైవానుగ్రహం తక్కువగా ఉందండి. దైవానుగ్రహం తక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే సమస్యలు అనేవి హఠాత్తుగా వచ్చి పడతాయి అనమాట. అంటే ఊహించని సమస్యలు వచ్చి పడుతూ ఉంటాయి. అలాంటి సమస్యలు మనకు రాకూడదు అంటే మనం దేవుణ్ణి చాలా వరకు కూడా దర్శించటం కానీ, దేవుడికి అభిషేకాలు చేయటం కానీ, దేవాలయానికి వెళ్ళటం కానీ ఇలాంటివి చేస్తూ ఉండాలన్నమాట. అప్పుడు మళ్ళీ తిరిగి మనలో దైవబలం అనేది పెరిగే అవకాశం అయితే ఉంటుంది. హోమాలు యజ్ఞాలు చేయమని కాదు, కేవలం మీరు ఏంటంటే దైవాన్ని దర్శించుకోవడం, దేవుడి గుళ్ళకు వెళ్ళటం ఇలాంటివి చేస్తే కొంచెం బాగుంటుంది మీ రాశి పరంగా ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే. కానీ ఆర్థికంగా అయితే మీకు బాగానే ఉంటుంది, ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. బాగా కలిసి వచ్చే కాలం అని చెప్పొచ్చు. అదృష్టాలు పడతాయని చెప్పొచ్చు. కొన్ని శుభవార్తలు కూడా మీరు వినే అవకాశం ఉంటుంది. ఆ శుభవార్తలు ఏంటంటే కనుక వాటి ద్వారా మీరు కొంచెం ఏంటంటే కనుకనండి సంతోషకరమైన వాతావరణాన్ని గడుపుతారు. శుభవార్తలు అంటే ఏమీ లేదు, ఎవరికైనా సంతానం లేకపోతే సంతానం కలిగింది అన్న శుభవార్త వింటారు. మీ బంధువుల్లోనే మీ తోడబుట్టువులకి అనమాట. అలానే కాకుండా ఏంటంటే కనుక కొంచెం అంటే మీ తోడబుట్టులకి ఏంటంటే కనుక కొంచెం అనారోగ్యం ఉన్నా, లేదంటే మీ పిల్లలకు కొంచెం అనారోగ్యంతో ఇబ్బంది పడిపోతున్నా, అనారోగ్య సమస్యలు పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు బాగానే ఉన్నారనే వార్త వింటారు. అది కూడా ఒక రకంగా మీకు శుభవార్త అనే చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత చూసుకున్నట్టయితే కొంచెం ఏంటంటే ఉద్యోగం వచ్చింది అనే వార్త కూడా వినే అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది. మీకు కూడా రావచ్చు, లేదంటే మీకు తెలిసిన అంటే బంధువులకు కూడా రావచ్చు, మీ స్నేహితుల్లో కూడా జరగవచ్చు అనమాట ఒక రకంగా. కాబట్టి ఏంటంటే ఇది కూడా మీకు ఇక్కడ కొంచెం సంతోషమైన వార్త అనే చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత మీకు 18వ తేదీన చూసుకున్నట్టయితే ఏంటంటే కనుకనండి 18వ తేదీన మీకు బాగానే ఉంటుంది. కాకపోతే పనులు చేసే పరంగా ఏంటంటే ఒత్తిడి పెరుగుతుందన్నమాట. ఆ బాస్ నుంచి కొంచెం ఏంటంటే కనుక మీకు బాసుకు కొంచెం మాట పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అక్కడ ఏంటంటే కనుక మీరు కొంచెం సైలెంట్గా ఉండిపోతే మిగతా అదంతా కూడా బాగానే ఉంటుంది. మీరు వాళ్ళు నోరు తెరిచినప్పుడు మీరు కొంచెం గమ్మున ఉండిపోండి. అలానే కాకుండా ఏంటంటే మాటకు మాట ఎదురు చెప్పకండి. అలాగే వచ్చేసి ఏంటంటే కనుక మీరు కొంచెం పడిపోకండి. మా బాసు మమ్మల్ని ఇలా అన్నాడు, ఇలా జరిగింది అనేసి ఏంటంటే అది మీరు మనసులో పెట్టుకోకండి. మీరు ఎక్కువగా ఏదైనా సమస్య ఉంటే దాన్ని మనసులో పెట్టుకుని దాన్ని ఏంటంటే కనుక దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటారు. దానివల్ల మీకే ఇబ్బంది కలుగుతుంది, మీకే అనారోగ్య సమస్యలు వస్తాయి. మళ్ళీ జీవితంలో ఏంటంటే కనుక మీరు చాలా కోల్పోయే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకే ఏంటంటే అక్కడి వరకు అది వదిలేయండి, సరిపోతుంది. ఇక ఉదయం నుంచి కూడా ఏంటంటే కనుకనండి బాగానే ఉంటుంది. కార్తీక సోమవారం కాబట్టి చాలా చక్కగా ఉంటుంది, ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. మీరు అంటే ఆఫీసులకు వెళ్ళేవారు ఆఫీసులకు, స్కూళ్ళకు వెళ్ళేవారు స్కూళ్ళకు, ఇలా ఏంటంటే కనుక వృత్తులకు వ్యాపారాలకు ఇలా వెళ్తూ ఉంటారనమాట. ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. కానీ కొంచెం ఏంటంటే కనుక మనకు తెలిసిన వాళ్ళతో కానీ, మనం పనిచేసే దగ్గర బాసులతో కానీ, లేదంటే కనుక మనం చేసే వృత్తి ఉద్యోగాలలో కస్టమర్స్తో కానీ కొంచెం గొడవలయ్యే అవకాశం అయితే ఈ సోమవారం తేదీ అధికంగా కనిపిస్తుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త పడితే అంతా కూడా సద్దు మనుగుతుంది, ఇబ్బంది అయితే ఏమి ఉండదు. ఒకవేళ మీకు బయట జరగకపోయినా ఇంటి పరంగా కూడా ఏంటంటే కనుక భార్యాభర్తల మధ్య కావచ్చు, లేదంటే అన్న తమ్ముళ్ళ మధ్య, అక్క చెల్లెల మధ్య మాట అనుకునే అవకాశం అయితే ఈరోజు ఓవరాల్గా ఈ యొక్క మేషరాశిలో కనిపిస్తుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త వహిస్తే మిగతా అదంతా కూడా బాగానే ఉంటుంది, ఇబ్బంది అయితే ఉండదు. 3 రోజులు కూడా మీకు అనుకూలించే కాలము, సమయము. అలానే కాకుండా ఏంటంటే అంతా కూడా బాగుండే అవకాశం అయితే కనిపిస్తుందండి. కొంచెం జాగ్రత్తగా ఉండండి, కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. మాట్లాడేటప్పుడు కొంచెం చూసి మాట్లాడండి. మీ మనసు మెత్తటి మనసు కాబట్టి అందరిపై జాలి, దయ ఇలాంటివి చూపించకండి. ఆ తర్వాత మీకు చాలా ఇబ్బంది కలుగుతుంది. ఇబ్బందికరమైన వాతావరణం అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరిని ఎక్కడ పెట్టాలో వారిని అక్కడే పెట్టండి. అలానే కాకుండా అయ్యో పాపం అన్నట్టుగా
ఏంటంటే వారిపై జాలిని చూపించకండి. ఆ తర్వాత మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మీ దగ్గరకు ఎవ్వరూ రారు. అందుకే ఇలాంటి జాగ్రత్తలు తీసేసుకొని ఏంటంటే కనుక మీరు ఇంకా లైఫ్లో ముందుకు వెళ్ళండి. ఇక మీకు ఈ 3 రోజులు అయితే బాగానే ఉంటుంది, ఇబ్బంది అయితే ఉండదు. కొంచెం చూసుకుంటే సరిపోతుందండి. అంతా కూడా మీకు ఇంకా మంచి రోజులని చెప్పొచ్చు ఈ 3 రోజులు కూడా.